శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని అహ్మద్ నగర్ సమీపంలో డంపింగ్ యార్డ్ ఉండటంతో ఆ ప్రాంతం వాసులు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని చెత్త చెదారం వ్యర్థ పదార్థాలను డంప్ చేస్తుండటంతో టన్నుల కొద్దీ పేరుకుని దుర్గంధం పేరుకుపోతుందని స్థానికులు వాపోతున్నారు. ఈ వాసన భరించలేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ తరచూ హుస్నాబాద్ తదితర ప్రాంతాల వాసులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. 2 ఏళ్ల కిందట డంపింగ్ యార్డ్ను పట్టణ సమీపంలోని పెద్ద గుడ్డంపల్లికి తరలించినప్పటికీ చెత్త అక్కడ తరలించక ఈ డంపింగ్ యార్డ్లోనే చెత్తను వేస్తున్నారని వాపోయారు. తరచూ ఈ చెత్తకు నిప్పు పెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు రావడంతో మరింత ఇబ్బందికరంగా మారిందని, ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉర్దూ స్కూల్ 32 వార్డులో ఉన్నది. దీనికి స్కూల్ దగ్గర అనుకునే ఒక డంపింగ్ యార్డ్ ఉందండి. డంపింగ్ యార్డ్ వచ్చి చాలా సంవత్సరాల నుంచి ఉంది. దాంట్లో కొన్ని లక్షల టన్నుల చెత్త ఉందండి. ఆ చెత్త నుంచి రోజు దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసన నుంచి మనకు కూడా శ్వాస సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ 2 ఉపాధ్యాయులు ఉన్నారండి. ఇక్కడ కూడా మాకు కష్టం ఉంది చదువు చెప్పడానికి. మరియు పిల్లలకు కూడా రకరకాల జలుబులు వస్తున్నాయి. జలుబులు, జ్వరాలు, డెంగ్యూలు చాలా రకాలుగా అవస్థపడుతున్నారు. ఇక్కడ ప్రజలు కూడా చాలా సార్లు అధికారులకి పోయి లెటర్ కూడా ఇచ్చారు ఇక్కడ సరిచేయమని. ఇప్పటి వరకు డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఏది కూడా చర్య అయితే తీసుకోలేదు. నేను దయ నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అండి, త్వరలో ఎట్లయినా చేసి అధికారులు స్పందించి ఇక్కడ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయాల్సిందని నేను కోరుతున్నాను అండి. ఇక్కడ సర్సాయి ఉర్దూ స్కూల్ 32 వార్డులో ఉన్నది. దీనికి